రైట్గా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఇవాళ మంత్రుల బృందం గవర్నర్ను కలవనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రులు భేటీ కానున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. బిల్లులు ఆమోదించాలని గవర్నర్ను మంత్రులు కోరనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ప్రధాన రాష్ట్రపతి అపాయింట్మెంట్ అవడం లేదనే విషయం గవర్నర్కు వివరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను వెంట తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రకటించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఇవాళ మంత్రుల బృందం గవర్నర్ను కలవనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రులు భేటీ కానున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. బిల్లులు ఆమోదించాలని గవర్నర్ను మంత్రులు కోరనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే విషయాన్ని గవర్నర్కు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ఏదైతే ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా గొప్ప అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో గడిచినటువంటి పోయిన అసెంబ్లీలోనే బీసీలకు 42% బిల్లును ప్రవేశపెడుతూ ఆనాడు నిర్ణయం తీసుకుంది. దానిపై ఎట్లాంటి ఒక ముందడుగు పడకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో మరొక అడుగు ముందుకు వేసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. నిన్నటికి నిన్న ఇక కేంద్రం నుంచి అటు ఆర్డినెన్స్ కానీ లేకపోతే ఆ కేంద్రానికి పంపించినటువంటి బిల్లుపై సానుకూల నిర్ణయం రాకపోవడంతో ప్రభుత్వం మరొక మారు క్యాప్ ను ఎత్తివేస్తూ 50% నిబంధనను ఎత్తివేస్తూ నిన్న అయితే అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. అయితే దానికి సానుకూలంగా స్పందించాలని చెప్పి గవర్నర్ను కలవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు, పార్టీ ఎల్పీలకు లేఖలు కూడా రాయడం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు వాగిడి శ్రేరి, కొండా సురేఖ, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీసీ ఎమ్మెల్యేలంతా కూడా 11:45కు గవర్నర్ ను కలవనున్నారు. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అయితే పొన్నం ప్రభాకర్ రాసిన లేఖపై ప్రతిపక్షాలు స్పందిస్తాయా లేదా, అక్కడికి వస్తాయా లేదా అనేటువంటి అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.